జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి చాలామంది మాట్లాడతారు. బట్ ఇఫ్ జస్టిస్ ఈజ్ డెలివర్డ్ ఎట్ ఎ ఫాస్టర్ రేట్, అంటే నీకు జస్టిస్ తొందరగా దొరికితే ఆ ఆనందం ఎంత అని చెప్పి చెప్తున్నాను. ఎందుకు అనంటే ఒక నార్మల్ సిటిజన్కి కేసు అని అనగానే కొన్ని సంవత్సరాలు, ఇంకొంతమందికి దశాబ్దాలలో కూడా కొన్ని సాల్వ్ అయినాయి అని అంటే యు ఆర్ ఇన్ క్యూ, ఆప్ కతార్ మే హే, ప్లీజ్ వెయిట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి ఏం తయారు చేసిందనంటే ఈ కోర్ట్స్ ఫేజ్ 3 ప్రోగ్రామ్ అని చెప్పి చెప్పింది. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జుడిషియల్ ప్రాసెస్లో ఒక పార్ట్ చేయనికే ప్రయత్నం చేస్తుంది. ద ప్రిడిక్టివ్ అనాలిసిస్ ఆఫ్ ఏఐ ఎంత సూక్ష్మంగా ప్రిడిక్ట్ చేస్తుంది, ఇది కూడా మనకు చాలా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఈ సుప్రీం కోర్ట్ కేసులలో, ఈ సిచ్యువేషన్లలో, ఈ లా ప్రకారము, ఈ సెక్షన్స్ ప్రకారము, ఈ రాజ్యాంగం ప్రకారము, బికాస్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో మీకు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, మీ లోవర్ కోర్ట్సే ట్రయల్ కోర్ట్స్. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్లలో వెదర్ ఇట్ ఈస్ హ్యాంపరింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ, వెదర్ దెర్ ఈస్ ఎనీ వయలేషన్ ఆఫ్ రైట్స్ ఇన్ దిస్ కంట్రీ, ఇది ఎంత ఆసాన్ అయిపోతుంది. బికాస్ ఏఐ ప్రిడిక్ట్స్ చాలా ఈజీగా చేస్తుంది. ఈ 3 భాగాలుగా ఏఐని ఇన్కార్పొరేట్ చేయడానికే ట్రై చేస్తారు.